స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, నీ ప్రేమకై వంటి సినిమాలతో లయ తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి అనుకోకుండా అడుగుపెట్టింది. పిక్నిక్ లో చూసి ఆమెను సినిమాలో తీసుకున్నారు. చిన్నతనంలోనే ఈ తారకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండకపోయేది కాదు. కానీ ఆమెనే ఫస్ట్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా మంచిగా సద్వినియోగం చేసుకుంది. చివరికి స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. లయ 1981 అక్టోబర్ 21న విజయవాడలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. విజయవాడలోనే చదువుకుంది. లయ తల్లి నిర్మల హైస్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేసేవారు. ఆమె తండ్రి ఓ డాక్టర్. లయ చిన్నతనంలో చాలా యాక్టివ్ గా ఉండేది. అంతేకాదు స్టేజ్ లెవెల్ చెస్ ప్లేయర్ కూడా అయింది. ఆపై హైదరాబాద్ కు వెళ్లి క్లాసికల్ డాన్సర్ గా అనేక స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చింది. అయితే ఒకరోజు తన తల్లి స్కూల్ తరపున పిక్నిక్ పెట్టారు. ఈ పిక్నిక్ కి ఆలితో కలిసి లయ కూడా వెళ్ళింది. అక్కడ చాలా అల్లరి చేసింది. ఎనర్జెటిక్ గా ఆమె అలా ఆడుకుంటుంటే దర్శకుడు అక్కినేని కుటుంబరావు గమనించాడు. ఆయన మూవీ తీయాలనుకున్నాడు. అయితే ఆ మూవీకి లయ కరెక్ట్ గా సూట్ అవుతుందని అనుకున్నాడు. మంచి డాన్సర్ కాబట్టి ఆమెకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా తెలుసు అని అర్థమైపోయింది. ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పగానే తల్లి సంతోషంగా ఒప్పుకుంది. ఇలా కూడా మూవీలో చేయడానికి సిగ్నల్ ఇచ్చింది లయ. లయతో సినిమా మొదలు పెట్టాడు. దాని పేరు భద్రం కొడుకో. ఈ సినిమాలో అర్బన్ ఏరియాస్ లో చిన్న పిల్లలు, పేద పిల్లలు చైల్డ్ లేబర్స్ కి ఎలా గురవుతున్నారో చూపించారు. ఇందులో లయ చాలా బాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. పెద్దయిన తర్వాత ఆమె స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయింది. ఈ అచ్చ తెలుగు అమ్మాయి నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ విధంగా ఆమె మూవీ ఎంట్రీ యాక్సిడెంటల్ గా జరిగింది.